అందరికీ తెలుసు కదా, రీసెంట్గా సీఎం జగన్ వినుకొండలో టీడీపీ కార్యకర్త దాడిలో మరణించిన వైసీపీ కార్యకర్త రషీద్ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది కదా. వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా ఆయన పరామర్శించిన తర్వాత ఒక కీలక విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది. అదేంటంటే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో జరిగిన వైసీపీ కార్యకర్తల మీద జరిగిన దాడులు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు, వీటన్నిటిని దృష్ట్యా ఏపీలో పరిస్థితుల్ని వివిధ రాష్ట్రాలకు మరియు కేంద్రానికి చెప్పేందుకు ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని చెప్పేసి మాజీ సీఎం జగన్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే దీని మీద ముఖ్యంగా టీడీపీ వాళ్ళు అయితే ఒక విమర్శ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులైతే రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతాయి కదా. జగన్ అసెంబ్లీ రాకుండా తప్పించుకునేందుకే ఢిల్లీ యొక్క సమావేశం అంటే ఢిల్లీలో ధర్నా చేయడానికి ప్రయత్నిస్తుండు. ముఖ్యంగా అసెంబ్లీని గైహాజరు కావడం కోసమే, అసెంబ్లీ తప్పించుకోవడం కోసమే జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నాం అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. నిజంగా ఏపీలో శాంతి భద్రత సమస్య చాలా మంచిగా ఉందని, జగన్ కావాలని ఇలా విమర్శలు చేస్తుండు అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు అయితే సీఎం జగన్ కౌంటర్ ఇస్తున్నాడు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు తప్పించుకునేందుకే ఢిల్లీలో జగన్ ఈ యొక్క ధర్నాని ఏర్పాటు చేశాడు అని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. చూడాలి మరి దీని మీద జగన్ ఎలా స్పందిస్తారు, వైసీపీ ఎలా స్పందిస్తున్నారు.